అబ్బబ్బా! గీ తెలివేదో చిన్న ఉన్నప్పుడు చదువుల వాడినుంటే ఈ పాటికల్లా పెద్ద ఆఫీసర్‌లయితుండే. కానీ ఏం జేస్తరు? అల్కగా పైసలొచ్చే పనే గాబట్టికి దొంగతనం మోపు జేస్తరు కొందరు మోతెవార్లు. మరీ అధ్వానం ఏందంటే అందుల ఆడోళ్ళే ఏక్ నంబర్ కిలాడీలవుడు. ఈళ్ళు మొగోళ్ళ కంటే 1000 వాళ్ళెక్కువనే ఉన్నట్టున్నారు గదా! ఆగో అసొంటోళ్ళదే గీ ముచ్చట. ఇయాల రేపు లేడీస్ అన్నిట్లల్ల ఫస్టు, అన్నిట్లల్ల సమానము, అన్నిట్లల్ల స్పీడ్ ఉన్నారని మెచ్చుకుంటుంటే ఏందో అనుకున్నాం గాని ఆఖరికి దొంగతనాలలో కూడా మొగోళ్ళతోని మేం కూడా సమానమే అని నిరూపించుకుంటారు కదా అక్కలు. గిట్లనే మెదక్ జిల్లా కౌడిపల్లిలా అందరి లెక్కనే గిరాకీ చేసేటందుకు దిగిరమ్మ గీ దొర్సానిలు ఓ బంగారం దుఃఖనంలా. ఏదో తులాలు తులాలు కొని గిరాకీ చేసినట్టే ఆ డిజైన్ ఉందా, గీ మోడల్ చూపియవా, ఇది ఎన్ని తులాలున్నది అనుకుంటా ముచ్చట్నైతే ముద్దుగానే పెట్టిర్రు. ఆడ జర వయసు పోరలే ఉన్నట్టున్నారు షాప్లా. ఇక వాళ్ళను బుజ్జగించి వెన్న పూసినట్టు ఏవేవో కథలల్లి ఆయంత 50 తులాల వెండి లాటుక్కున మాయం చేసి ఆడికెళ్ళి పారారయ్యిరు. ఇగో గీ అక్కను చూడుర్రి, తీసుకున్న సొమ్ము జాలతలేనట్టున్నది, ఇంకా ముచ్చటొడుస్తూనే లేదు. ఇంకో ఆమెనేమో ఎంతసేపే మనకు దొరికిందే జాల్పా, వాళ్ళకి ఎరకైతే ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అన్నట్టు ఎదురు చూడబట్టే. మొత్తం మీద షాపోలకు సినిమా స్టోరీ అల్లి 50 తులాల వెండి జోబులు వేసుకొని పారారయ్యిరు గీ దొరసానమ్మలు. వాళ్ళు పోయినాక చాలా సేపటికి షాపోళ్ళకి ఏదో తేడా కొట్టి చూస్తే 50 తులాల వెండి గానరాక గుండా అయినంత పనైంది. ఇక ఎంబటే సీసీ కెమెరాలకు పని చెప్తే అసలు దొంగలు బయటపడ్డరు. అటెనక పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి గీ అక్కలను దోలాడే పనుల పడ్డరు. వాళ్ళు ఏడున్నారు ఇంకా, ఎప్పుడో పారారయ్యి దోసుకున్నది అమ్మక తినొచ్చు. ఈ ఎండలో ఏం దోలాడతారు తీయండ్రి దొరకనోళ్ళని గాని ఇక షాపోళ్ళనైతే సాలించుకోమనుర్రి అనుకుంటా మాట్లాడుకోవట్టిరట గీ ముచ్చటేరకైనా చుట్టుపొడుతోలు. మన అయ్యవ్వ పెండ్లి ఎట్లయిందని అడిగితే మూలకున్న క్యాసెట్ సీడీలు పెట్టి చూపిస్తారు. ఇక మన తాత నాయనమ్మ అమ్మమ్మల పెండ్లిలు ఎట్లయినాయి అని అడిగితే గిట్లయింది, గివి తెచ్చిర్రు, గింతమంది వచ్చిర్రు అని నోటితోనే చెప్పి ఊకుంటారు. ఎందుకంటే మన అమ్మల కాలంలో సీడీలు క్యాసెట్లు అంతంత ఉంటుండే. ఇక ముంగటోళ్ళంటే రేడియో కూడా ఉండు కష్టమే. అట్లా వాళ్ళ నాయనమ్మ తాత పెండ్లి మేము చూడలేం కాబట్టి మా కండ్ల ముంగట చేసుకోరని మన్మళ్ళు మన్వరాలు పట్టు పట్టి మరి గీ జంటకు మళ్ళా పెండ్లి చేసిర్రు. వారేవ్వా, ఏమన్నున్నదా జంట సూడ ముచ్చటగున్నారమ్మా. గిప్పుడే గిట్లుంటే ఇంక అప్పట్లో వీళ్ళకి ఎంత దిష్టి కొట్టిందో. మహబూబాబాద్ నెల్లికుదురు మండలం వస్త్రం తాండాలుండే గీ తాత పేరు గుగులోతు సమిడా నాయకు. 80 ఏండ్లున్నాడు. అవ్వ పేరు లాలమ్మ, 75 ఏండ్లున్నది. వీళ్లకు 4 కొడుకులు ఒక బిడ్డే. వాళ్ళందరికి పెండ్లిలై పిల్లలు కూడా ఉన్నారు. గిట్లనే వాళ్ళ మన్మన్ పుట్టినరోజుకు అందరూ ఒక తాన కలిస్తే మాటల మాట మీ పెండ్లి ఎట్లయిందే తాత నాయనమ్మ అన్న ముచ్చట బయటకెళ్ళిందట. ఇక అప్పట్లో ఫోటోలు వీడియోలు ఏడున్నాయి బిడ్డ, గిట్ల గిట్ల కథ అని పోరలకు చెప్తే మేము అప్పుడు పుట్టలేం కదా, మీరు ఇప్పుడు మా కండ్ల ముంగట మళ్ళా పెళ్లి చేసుకోర్రి అని మారం చేసి పట్టుబడితే ఈ ఆదర్శ జంటకు ఇంటోళ్ళందరూ కలిసి వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు మళ్ళా పెళ్లి చేసి ఎప్పటికి గుర్తుండేటట్టు వీడియోలు ఫోటోలు తీపిచ్చిర్రు. తాతకు జర శాత కాకుండా అయినా కూడా ఇంటి ఆమె కోసం పిల్లలు మన్మన్లు మన్మరాళ్ళ ఆనందం కోసం ఓపిక తెచ్చుకొని మరి పానం యదార్థం చేసుకొని 70 ఏళ్ళకి మళ్ళా లగ్గమాడిండు పెద్ద మనిషి. అవ్వని చూడుర్రి, ముద్దుగా పెండ్లి పిల్లోలే ముస్తాబై కళ్ళకు అద్దాలు పెట్టుకొని చిన్నగా మురుస్తలే లోపట్నే. అప్పటి రోజులు యాద్ చేసుకుంటున్నట్టుంది. ఒక్క తీరుగా నవ్వుకుంటా మురుస్తూనే ఉన్నది పెళ్లిలా. ఇక ఆలు మొగలు లగ్గం చేసుకొని తలంబ్రాలు పోసుకుంటుంటే పిల్లగాండ్లంతా సప్పర్లు కొట్టుకుంటా చిన్నగా ఎంజాయ్ చేస్తలేరు. ఇక ఈ పెళ్లి దావత్ గురించి బ్యానర్ వేపిచ్చి అందరికి ఎరకయ్యేటట్టు చేసేసరికి ఇక చుట్టుపడుతున్నోళ్ళంతా వీళ్ళని చూస్తందుకు వచ్చి పెద్ద మనుషుల దీవెనార్తి తీసుకోనికే పడ్డరు. కానీ ఏ మాట కామాట పిల్లల ఆనందం కోసం గీ పని చేస్తే ఆ పెద్ద మనుషులు అలా పాత రోజులు యాద్ చేసుకుని వాళ్ళకంటే ఎక్కువ సంబరపడ్డరు. ఏదైతే ఏంటి, ఇప్పుడున్న కాలంలో షీటికి మాటికి కొట్లాడి అంటే ఊ అంటే ఇరుపు కాగితం తీసుకునేటోళ్ళు. ఆలు మొగలంటే సచ్చేదాకా ఎల్లకాలం కష్టమో సుఖమో గిట్లా కలిసే నడవాలే అనుకుంటా మాట్లాడుకుర్రట గీ లగ్గం చూసినోళ్ళు.